గుంటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గర ఏర్పాటు చేసిన దసరా సెట్టింగ్స్ అండి. చూడండి అసలు జనం ఎలా ఉన్నారో క్యూ లైన్లో. అబ్బో వేల మంది ఉన్నారండి జనం, అసలు మామూలుగా లేరు అసలు. గంటలమ్మ చెట్టు వీధి అంటారు గుంటూరు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సిట్టింగ్ అండి ఇదంతా కూడాను. ఒక మంచు పర్వతాల ఉన్న విధంగా అమ్మవార్లు ఉంటారు కదా, వాళ్ళని ఆ విధంగా ఉన్నట్టుగా ఉంటుంది సిట్టింగ్ అంతా కూడా. ఇక్కడ మనం డైరెక్ట్గా చూస్తుంటే మంచు పర్వతాలు ఉన్నామా అన్నట్టుగా ఉంటుందండి. ఈ సెట్టింగే కాకుండా 1,60,00,000తోటి అమ్మవారికి డెకరేషన్ చేశారండి. అది కూడా చూద్దాము, వీడియోలో ముందుకెళ్దాం రండి. ఇదండి అంత సెట్టింగ్. డైరెక్ట్గా చూస్తుంటే సెట్టింగ్ అంతా కూడా చాలా బాగుందండి. అమ్మవార్లు రూపాలు అయితే చూడండి, ఇటు కుడి చేతికి ఒక అమ్మవారు ఉన్నారు, ఎడం చేతికి ఒక అమ్మవారు, ఇలా అమ్మవారు బొమ్మలు అయితే చాలా ఉన్నాయండి, అన్ని రూపాలు ఉన్నాయి. ఇదేనండి 1,60,00,000తోటి డెకరేషన్ చేసిన అమ్మవారు. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి అలంకరణ వచ్చేసి శ్రీ ధనలక్ష్మి మాత అలంకరణ అండి. సో ఈ మాత అమ్మవారి చరిత్ర గురించి ఇక్కడ పిల్లల నృత్య ప్రదర్శనలు చూపిస్తున్నారండి మనకి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సింగిరేస్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్.